సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు భారీ బహిరంగ సభ అట్లనే భారీ ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ భారీ ప్రదర్శన సంగారెడ్డి పట్టణంలోని ఐబీ నుంచి పిఎస్ఆర్ గ్రౌండ్ వరకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శన ఆకట్టుకునే పద్ధతిలో డప్పు కళాకారులతోని అట్లే కోలాటంతోని ఇతర కళారూపాలతోని ప్రజానటువంటి కళాకారులతోని అనేక నృత్యాలు చేస్తూ వస్తూ ఉన్నారు. అట్లనే ఈ ముఖ్య అతిథిగా బహిరంగ సభకు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకురాలు కమ్రేడ్ బృందాకరత్ గారు, పోలిట్ బ్యూరో సభ్యులు కమ్రేడు బివి రాఘవులు గారు, అట్లే విజయరాఘవన్ గారు, రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు ఈ ప్రదర్శన బహిరంగ సభలో పెద్ద ఎత్తున వీళ్ళు పాల్గొంటా ఉన్నారు. అట్లనే రేపటి నుంచి జరిగేటటువంటి ప్రతినిధుల సభలో ఇది కమ్రేడ్ సీతారామ యేచూరి నగర్ అట్లనే మల్లు స్వరాజ్యం ప్రాంగణంలో ఇది జరుగుతూ ఉన్నాయి ప్రతినిధుల మహాసభలు. వాటిల్లో ముఖ్య అతిథిగా కమ్రేడు ప్రకాష్ కారత్ గారు రేపు అక్కడ జరిగేటటువంటి ప్రారంభ సభను వారే ప్రారంభిస్తారు. అట్లనే విజయరాఘవన్ గారు, బివి రాఘవులు గారు, తమ్మినేని వీరభద్రం గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఈరోజు 700 మంది ప్రతినిధులు అట్లే పరిశీలకులు వీళ్ళందరూ కూడా ఒక 1000 మంది హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మహాసభలకు విస్తృతంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల వద్దకు ఇంటింటి సిపిఎం పేరుతో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన ఉన్నది. కార్మికులు, కర్షకులు, అట్లే రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మహిళలు, విద్యార్థుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు స్పందన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎర్ర జెండా యొక్క ఈరోజు గొప్పతనాన్ని వివరించడం కోసం ఇక్కడికి వచ్చారు. ప్రజా సమస్యల మీద భవిష్యత్తు రానున్న రోజుల్లో ఇక్కడి నుంచే సంగారెడ్డి గడ్డ నుంటే ఈరోజు సమరశీల పోరాటాలకు నాంది పలికేటటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. అందుకని ఈ మహాసభలలో గత 3 సంవత్సరాలు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల మీద, ప్రజా పోరాటాల మీద, వీటన్నిటి మీద చర్చించి రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి పోరాటాలు చేయాలనే దానికోసం కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ఈ వేదిక రానున్న రోజుల్లో భవిష్యత్ పోరాటాలని, సమరశీల ఉద్యమాల్ని ఈరోజు నాంది పలికేటటువంటి ఉన్నది. అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ మహాసభలు ఇప్పటికే పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఈ విజయవంతం చేయాలి అని చెప్పేసి జిల్లా ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.